Hello everyone, welcome to ChemMax channel. Today I am going to give important questions of 5th semester chemistry 6th paper which is elective paper. First మనం సిలబస్ని అనలైజ్ చేద్దాం. So BSc Final Year 5th semester paper 6 is elective paper. Elective A or elective B will be chosen. So ఇక్కడ నేను ఎలెక్టివ్ ఏ విచ్ ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్ ఈ పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అండ్ యూజువల్గా పేపర్ 5లో లాగానే పేపర్ 6లో కూడా 4 యూనిట్స్ ఉంటాయి. సో ఈ పేపర్లో కంప్లీట్గా అనలిటికల్ మెథడ్సే ఉంటాయి. సో ఫస్ట్ 2 యూనిట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు క్రోమటోగ్రఫీ టెక్నిక్స్. సో ఫస్ట్ యూనిట్లో సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఇక్కడ నుంచి మనం ఒక లాంగ్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ మెథడ్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఇస్ దే బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్, కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్, కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అని. ఇందులో కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ అండ్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ద ప్రిన్సిపల్. ఓకే, అండ్ కమింగ్ టు ద క్రోమటోగ్రఫిక్ టెక్నిక్, టోటల్గా 6 టెక్నిక్స్ ఉన్నాయి, 6 మెథడ్స్ ఉన్నాయి. 6లో టిఎల్సి, పేపర్ క్రోమటోగ్రఫీ, కాలం క్రోమటోగ్రఫీ, అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ, గ్యాస్ క్రోమటోగ్రఫీ అండ్ హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ విచ్ ఈజ్ హెచ్పిఎల్సి. ఈ 6లో మినిమం 2 మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు క్రోమటోగ్రఫీ ప్రిన్సిపల్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఒక్కసారి మీకు క్రోమటోగ్రఫీ అంటే ఏంటి and how it is classified and how it works, that is based on which principle it works, అది కనుక మీరు తెలుసుకోగలిగితే క్రోమటోగ్రఫీ అనేది చాలా చాలా ఈజీ. అసలు మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పని లేదు. సో ఒక్కసారి క్రోమటోగ్రఫీ అంటే ఏంటి, అది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది, ఓకే, అవన్నీ తెలుసుకున్న తర్వాత 1 by 1 స్టార్ట్ చేయండి. టిఎల్సి, పేపర్ క్రోమటోగ్రఫీ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి, పెద్ద కష్టమేం కాదు, థియరీనే మొత్తం. ఓకే, ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఏ మెథడ్ చదివినా కూడా, ఏ అనలిటికల్ మెథడ్ చదివినా కూడా, అంటే టిఎల్సి చదివినా, పీసీ చదివినా, హెచ్పిఎల్సి చదివినా, అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ, గ్యాస్ క్రోమటోగ్రఫీ ఏది చదివినా కూడా ఒకటి గుర్తుంచుకోండి, ప్రిన్సిపల్ అండ్ అప్లికేషన్స్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఏ ప్రిన్సిపల్ మీద అది వర్క్ చేస్తుంది అండ్ వేర్ ఇట్ ఈజ్ యూస్డ్, ఈ రెండు గుర్తుంచుకోండి. కొంచెం అండర్స్టాండ్ చేసుకొని చదివితే చాలా చాలా ఈజీగా 10 by 10 స్కోర్ చేయొచ్చు. ఓకే, అండ్ యూనిట్ 3కి వస్తే ఇక్కడ కలరిమెట్రీ అండ్ స్పెక్ట్రోఫోటోమెట్రీ ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే the difference between colorimetry and spectrophotometry and B. Lambert's law very important, along with that estimation of chromium, manganese in steel based on Lambert's Beard's law. Okay, and also estimation of iron in water samples. And IR spectrophotometer topic koste ikkada block diagram of FTIR spectrophotometry is very important. Okay, and last unit ఇందులో పొటెన్షియోమెట్రీ, వోల్టామెట్రీ అండ్ కండక్టోమెట్రీ. నేను ఆల్రెడీ చెప్పాను ప్రిన్సిపల్ అండ్ అప్లికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని. ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమెట్రీ, ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ కండక్టోమెట్రీ అండ్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వోల్టామెట్రీ అలాంగ్ విత్ దేర్ అప్లికేషన్స్. అప్లికేషన్ ఆఫ్ పొటెన్షియోమెట్రీ, అప్లికేషన్ ఆఫ్ కండక్టోమెట్రీ, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సో వోల్టామెట్రీతో కంపేర్ చేస్తే పొటెన్షియోమెట్రీ అండ్ కండక్టోమెట్రీ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వోల్టామెట్రీలో మనం షార్ట్ ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లైక్ ఓవర్ పొటెన్షియల్ అంటే ఏంటి, పోలరైజేషన్ అంటే ఏంటి. లైక్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద టెక్నిక్స్ ఆఫ్ కంటిన్యూస్ అండ్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్, రైట్ ద డిటర్మినేషన్ ఆఫ్ iron 3, define Nernst distribution law and describe it, classification of chromatographic methods based on adsorption, nature of adsorbents and nature of solvent systems. Very important. Write the principle of TLC and its applications. Write the principle involved in paper chromatography
What are ascending, descending paper chromatographic techniques? What are wet packing and dry packing techniques and its applications? So ఈ టూ టెక్నిక్స్ అనేవి these are part of column chromatography and how to separate ions by using cation and anion exchange resins. So cation and anion exchange resins are part of ion exchange chromatography. How to analyze paracetamol by using HPLC and define the following terms: transmittance, absorbance, molar absorptivity. And a very important question, which is differences between colorimetry and spectrophotometry. Beer-Lambert's law and its applications. How to verify this law? Chala important and Beer-Lambert's law. Estimation of iron in water by thiocyanate method. Chromium and manganese in steel. Next questions. Block diagram of FTIR spectrophotometer. Write about different types of spectrophotometers. Describe normal hydrogen electrode or standard hydrogen electrode, quinohydron electrode and calomel electrodes. Applications of conductometry and applications of potentiometry. Principle of potentiometry and principle of conductometry. What are overpotential and polarization? And lastly, instructions to the students. ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను, ట్రై టు ప్రిపేర్ అట్లీస్ట్ 2 units కంప్లీట్లీ అండ్ రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ అదర్ 2 units, అదర్వైజ్ ఇట్స్ డిఫికల్ట్ టు పాస్ అని. ఓకే, చూస్ 2 units ఆఫ్ యువర్ చాయిస్ విచ్ ఎవర్ ఈజీ, డోంట్ డిపెండ్ ఆన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీట్లీ. సో థర్డ్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, డోంట్ డిపెండ్ ఆన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీట్లీ. ఇక్కడ మీరు చూస్ 2 units ఆఫ్ యువర్ చాయిస్ విచ్ ఎవర్ ఈజీ అని చెప్పి ప్రతి పేపర్కి చెప్తున్నాను కదా. ఇక్కడ మీరు 4 units చదవచ్చు, చాలా ఈజీగా ఉంటాయండి. ఒక్కసారి చదవడం స్టార్ట్ చేస్తే ఫాస్ట్గా అయిపోతాయి. And lastly, thank you very much for watching and for subscribing my channel. And all the best, your Sarna Jagdish.